హాయ్ అండి, ఆమ్లెట్ తోటి ఎప్పుడైనా కర్రీ చేశారా? మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మిక్సీ గిన్నెలోకి 2 టమాటాలు వేసుకొని, 1 ఇంచ్ అల్లం, 7-8 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకోవడానికి ఎగ్స్ పగలగొట్టి వేసుకొని, దాని మీద కొద్దిగా కారం, సాల్ట్ చల్లుకొని ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అన్ని వేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని, అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటా పేస్ట్ని మగ్గించుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని ఆమ్లెట్లు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆమ్లెట్ టమాటా కర్రీ రెడీ. వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.